ఫైబ్రోమయాల్జియా తిరిగి మళ్లించదగినవైతే డాక్టర్లు దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఈ వీడియో మొత్తం ఫైబ్రోమయాల్జియా సంరక్షణ మరియు కోలుకోవడాన్ని చుట్టుముట్టిన అపోహలను ఖండించడంపై ఉంది. ఫైబ్రోమయాల్జియా రోగులు తమ లక్షణాలను శాశ్వతంగా తిరిగి మళ్లించుకోవడంలో అవసరమైన సహాయం ఎందుకు పొందలేరు అనే 4 ప్రధాన కారణాల గురించి మనం మాట్లాడబోతున్నాం. హాయ్, నేను డాక్టర్ చాను దాసరి. గట్ మైక్రోబియోమ్ లోపం వల్ల కలిగే ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను తిరిగి మళ్లించడంలో నిపుణుడైన బోర్డు సర్టిఫైడ్ సర్జన్ని. గత 13 సంవత్సరాలలో శాశ్వతంగా ఇన్ఫ్లమేషన్ను తొలగించుకున్న వేలాది మంది రోగులు మరియు క్లయింట్ల విజయకథలను నేను చూశాను. ప్రపంచవ్యాప్తంగా ప్రతి టైమ్ జోన్లో ఉన్న మనుషులు మా కోచింగ్ ప్రోగ్రామ్ మరియు క్లినిక్ నుండి వచ్చిన జ్ఞానం మరియు ప్రోటోకాల్లను ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను సాధించి ఫైబ్రోమయాల్జియా ఇన్ఫ్లమేషన్ను శాశ్వతంగా తిరిగి మళ్లించుకున్నారు. ఈ వీడియోలో ఫైబ్రోమయాల్జియా గురించి చర్చల్లో తరచూ మిస్ అయ్యే కొన్ని చాలా ముఖ్యమైన విషయాలను లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ జ్ఞానం ఎందుకు విస్తృతంగా తెలియదు అనే 4 ప్రధాన కారణాలను కూడా మనం పరిశీలించబోతున్నాం. మొదటిది, డాక్టర్లు ఇంకా జన్యుపరమైన కారణాలనే నిందిస్తున్నారు. ఇది నేనే నాలెడ్జ్ గ్యాప్ అని పిలుస్తాను. పరిశోధనలు చూపించాయి గట్ మైక్రోబియోమ్ లోపం ఫైబ్రోమయాల్జియాతో సంబంధం ఉన్న ఇన్ఫ్లమేషన్కు ముఖ్యమైన ట్రిగ్గర్. ఇక్కడ 2021లో జరిగిన ఒక అధ్యయనం ఉంది. ఇది క్రానిక్ వైస్ప్రెడ్ పెయిన్లో గట్ మైక్రోబియోమ్ పాత్రను హైలైట్ చేస్తోంది. ఇందులో బ్యాక్టీరియా వైవిధ్యం తగ్గిపోవడం, కొన్ని ప్రత్యేకమైన జాతులు తగ్గిపోవడం కనిపించింది. దీని ద్వారా ఈ పరిస్థితిని నిర్వహించడంలో కొత్త చికిత్సా అవకాశాలు ఉన్నాయని సూచిస్తోంది. ఇక్కడ 2019లో జరిగిన ఒక అధ్యయనం ఉంది. ఇది ఫైబ్రోమయాల్జియాలో గట్ మైక్రోబియోమ్ పాత్రను పరిశీలించింది. ఇందులో బ్యాక్టీరియా వైవిధ్యం తగ్గిపోవడం, న్యూరో ట్రాన్స్మిటర్ మెటబాలిజంలో మార్పులు కనిపించాయి. ఇంకా ఇతర పరిశోధనలు కూడా ఉన్నాయి. ఇవి ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం వంటి అంశాలు ఫైబ్రోమయాల్జియాలో ఇన్ఫ్లమేషన్ను ఎలా ప్రభావితం చేస్తాయో హైలైట్ చేస్తున్నాయి. ఇక్కడ 2022లో జరిగిన ఒక అధ్యయనం ఉంది. ఇది ఫైబ్రోమయాల్జియాను చికిత్స చేయడంలో పోషకాహార థెరపీల పాత్రను అంచనా వేసింది. ఇందులో యాంటీఆక్సిడెంట్ డైట్స్, పోషకాహార సప్లిమెంటేషన్, ముఖ్యంగా నాణ్యమైన ఆహారం లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని హైలైట్ చేసింది. ఇంకా 2020లో జరిగిన ఈ అధ్యయనం తక్కువ తీవ్రత కలిగిన శారీరక వ్యాయామ ప్రోగ్రాంను, ఇందులో ఎండ్యూరెన్స్ మరియు కోఆర్డినేషన్ ట్రైనింగ్ను కలిపి ఫైబ్రోమయాల్జియా ఉన్న మహిళల్లో మానసిక ఆరోగ్యం, నొప్పి భావన, జీవన నాణ్యత, శారీరక స్థితిని గణనీయంగా మెరుగుపరిచిందని చూపిస్తుంది. ఈ అన్ని అధ్యయనాలు ఉన్నప్పటికీ చాలా మంది డాక్టర్లు ఫైబ్రోమయాల్జియా విషయంలో ఇంకా కేవలం జన్యుపరమైన అంశాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇది చూస్తే జన్యువులు మాత్రమే ఫలితాన్ని నిర్ణయిస్తాయనిపిస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే ఫైబ్రోమయాల్జియా ఉన్న చాలా మందికి వారి లక్షణాలు మొదలయ్యే ముందు నుంచే అదే జన్యువులు ఉన్నాయి. మరి నిజంగా జరుగుతున్నది ఏమిటి? సమాధానం బ్యాక్టీరియా జెనోమిక్స్లో ఉంది. అంటే మన పేగులో ఉండే బ్యాక్టీరియాల జన్యు నిర్మాణం. ఇది మనిషి జన్యువుల కంటే కూడా ఎక్కువ పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని నేను మా మెంబర్షిప్ కోర్సులో నా క్లయింట్స్తో చర్చిస్తాను. ఇక్కడ ఒక ప్రివ్యూ ఉంది. మనిషిలో డజన్ల కొద్దీ జన్యువులు ఉన్నా, నేను చెప్పినట్టు ఈ జన్యువులు మీరు ఎలా ప్రవర్తిస్తారు, ట్రిగ్గర్స్కు ఎలా స్పందిస్తారు అనే దానిపై ఆధారపడి ఆన్ లేదా ఆఫ్ అవుతాయి. అయితే ఈ పర్యావరణ ట్రిగ్గర్స్ ఏమిటి? ఈ పర్యావరణ ట్రిగ్గర్స్ అంటే ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం, ఇవే పెద్ద 5. చాలా మంది డాక్టర్ల నుండి మనం తరచూ వినే కథ ఏమిటంటే జన్యువుల వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ వస్తుందని. కానీ నేను ఈ కథలో ఇంకొంత వివరాన్ని జోడించాలనుకుంటున్నాను. ప్రతి శరీర కణంలోనూ DNA ఉన్న న్యూక్లియస్ ఉంటుంది. ఈ DNA శరీరంలో వివిధ విధుల కోసం అవసరమైన రెసిపీ బుక్లా పనిచేస్తుంది. ఇందులో ఇన్ఫ్లమేషన్ కూడా ఉంది. అందువల్ల జన్యువులు ఒక రకంగా రెసిపీ బుక్లా ఉంటాయి. మీరు ఈ రెసిపీ బుక్ని ఉదాహరణకి ఒక బేకరీకి తీసుకెళ్తే వారు స్కోన్స్ తయారు చేస్తారు. మీరు అదే రెసిపీ బుక్ని ఒక కేఫేకు తీసుకెళ్తే వన్ సూప్ తయారు చేయవచ్చు. అంటే అదే రెసిపీ బుక్ శరీరంలోని వేర్వేరు భాగాల్లో వేర్వేరు పనులకు సూచనను ఇస్తుంది. అందువల్ల బాహ్య ప్రభావాలు ప్రతి కణంలో ఏ జన్యు రెసిపీలు ఉపయోగించబడుతున్నాయో చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఇది 2 చాలా ముఖ్యమైన విషయాలకు దారితీస్తుంది. 1, మీకు ఒక జన్యువు ఉందని మాత్రమే అది ఎప్పుడూ ఆన్లో ఉంటుందనే అర్థం కాదు. నిజానికి సరైన సమయం వచ్చే వరకు అది ఆఫ్లోనే ఉండొచ్చు. 2వది, శరీరంలోని ప్రతి కణం ప్రతి జన్యువును ఉపయోగించదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు మంచి జన్యువులు లేదా చెడు జన్యువులు ఉన్నాయా, అవి ఇన్ఫ్లమేషన్కు కారణమవుతాయా అన్నదానికంటే అవి ఎప్పుడూ ఆన్లో ఉండవు. మీరు వాటిని నియంత్రించగల సామర్థ్యం మీకు ఉంది. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఎలా అనేది అదే చాలామంది డాక్టర్లు తెలియజేయడంలో విఫలమవుతారు. వాళ్ళు మీకు ఎలా చేయాలో చెప్పరు. వాళ్ళు జన్యువులను నిందించి మందులు సూచించడంలో చాలా త్వరగా ఉంటారు.
కానీ ఒక జన్యువు ఆన్లో లేదా ఆఫ్లో ఉండేలా నియంత్రించడానికి మార్గం ఉండొచ్చని ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అదే విషయాన్ని ఈ కోర్సులో మేము మీకు నేర్పించబోతున్నాం. సరే, ఇప్పటి వరకు మనం మనిషి జన్యువుల గురించి మాట్లాడుతున్నాం. అవి ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు అని చెప్పాం. కానీ మన శరీరం బిలియన్ల సంఖ్యలో సూక్ష్మజీవులకు కూడా ఆతిథ్యం ఇస్తుందని గుర్తుంచుకోండి. ఈ సూక్ష్మజీవులు తమదైన డిఎన్ఏ సెట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో వాపు కలిగించే పదార్థాలను ఉత్పత్తి చేయవచ్చు. ఈ సూక్ష్మజీవుల్లో కొంతమంది మనకు సహాయపడతారు, మరికొంతమంది హాని చేస్తారు. సరైన సమతుల్యతను సాధించడమే మన లక్ష్యం. నమ్మండి లేదా వద్దు, మన శరీరంలో ఉన్న మొత్తం జన్యువులను తీసుకుంటే వాటిలో కేవలం 1% మాత్రమే నిజంగా మనిషికి చెందినవి. మిగిలిన 99% బ్యాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవుల నుండి వస్తాయి. ఇవి ఎక్కువగా మన ప్రేగులు మరియు శ్వాసనాళాల్లో నివసిస్తాయి. జన్యుపరంగా సమస్యలు ఉన్నాయని నిందించే వారికి చెప్పాలంటే, మీకు అంతగా చెడు జన్యువులు ఉండకపోవచ్చు. మీ జన్యువులు బాగానే ఉండొచ్చు. మీకు కేవలం బ్యాక్టీరియా అసమతుల్యత ఉండొచ్చు. అదే మీకు పెద్ద సమస్యను కలిగిస్తోంది. మళ్ళీ ఇది కూడా చాలామంది డాక్టర్లు మాట్లాడని విషయం. ఇక్కడ మంచి మరియు చెడు బ్యాక్టీరియా నిష్పత్తి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందుకే నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మేము దీన్ని డిప్రెషన్లో చూసాము. మేము దీన్ని ఉపకాయలో కూడా చూసాము. మేము దీన్ని IBS కూడా చూసాము. మేము దీన్ని ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, ఇతర ఆటోఇమ్యూన్ పరిస్థితులైన లూపస్, రుమాటాయిడ్, MS, సోరియాసిస్, ఎగ్జిమా, దీర్ఘకాలిక అలర్జీలలో కూడా చూసాము. ఈ ప్రతి పరిస్థితిలోనూ చెడు బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి వాటిని తొలగించి మంచి బ్యాక్టీరియాతో భర్తీ చేయాలి. ఫైబ్రోమయాల్జియాకు, ఇన్ఫ్లమేషన్కు మూల కారణాలను పరిష్కరించడం చాలా అవసరం. డాక్టర్లు మైక్రోబియోమ్ను సరిచేయరు. డాక్టర్లు ఏ అసమతుల్యతలు సంబంధితవో కూడా తెలియదు. నేను దీన్ని చాలా సులభంగా చెబుతాను. మైక్రోబియోమ్ అసమతుల్యతలు ఇన్ఫ్లమేషన్కు కారణమవుతాయి. మనకు ఇది తెలుసు ఎందుకంటే 80% ఇమ్యూన్ సిస్టమ్ గట్లోనే ఉంటుంది. అలాగే ట్రిలియన్ల సంఖ్యలో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు మరియు ఇమ్యూన్ సెల్స్ అన్నీ పరస్పరం చర్య చేసి ఇన్ఫ్లమేషన్ను ఉత్పత్తి చేస్తాయి. కానీ ఇక్కడే సమస్య ఉంది. డాక్టర్లు మైక్రోబియోమ్ను సరిచేయరు. కనీసం ప్రస్తుతం డాక్టర్లు కొన్ని వేర్వేరు వర్గాల్లోకి వస్తారు. మైక్రోబియోమ్ క్రోన్స్ డిసీజ్ ఇన్ఫ్లమేషన్లో పాత్ర పోషిస్తుందని కూడా నమ్మని వారు ఉన్నారు. మైక్రోబియోమ్ పాత్ర ఉందని తెలిసిన GI డాక్టర్లు ఉన్నారు. కానీ ఏ రకమైన అసమతుల్యతలు నిజంగా సంబంధితవో తెలియని వారు. అలాగే కొన్నిసార్లు అసమతుల్యతల కోసం పరీక్షలు చేసేవారు ఉన్నారు. కానీ కారణం పరిణామాన్ని ఊహించలేరు. అందుకే వారు సాధారణ ప్రొబయోటిక్స్ను ఉపయోగించి వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. చివరగా నాతో వంటి వారు ఉన్నారు. వారు బ్యాక్టీరియా యొక్క వ్యక్తిగత ఉపజాతుల ప్లాస్మిడ్ స్థాయి DNA లక్షణాలు మరియు ఫీనోటైపిక్ ప్రతిస్పందనలను అధ్యయనం చేసి నిజంగా క్రోన్స్ డిసీజ్ ఇన్ఫ్లమేషన్పై ప్రభావం చూపే వాటిని జాగ్రత్తగా ఎంచుకుంటారు. గట్ మైక్రోబియోమ్ను తిరిగి సరిచేయడం ఖచ్చితంగా మరియు ఆధారాలతో ఉండాలి. యాదృచ్ఛికంగా లేదా అశ్రద్ధగా కాకూడదు. అదే సమయంలో బ్యాక్టీరియా సమూహంలో ఉన్న వ్యక్తిగత ఉపజాతులు వాస్తవంగా ఇన్ఫ్లమేషన్ను పరిష్కరించేలా జన్యు ప్లాస్మిడ్లు కలిగి ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీ గట్ మైక్రోబియోమ్ పరీక్షలో డిస్బయోసిస్ లేదా ఓవర్ గ్రోత్ లేదా లీకీ గట్ ఉందని చూపించిందని మాత్రమే తక్కువగా ఉన్న స్ట్రెయిన్ను అందంగా భర్తీ చేయాలి అన్న అర్థం కాదు. అసలు ఆ విధానం ఎప్పుడూ పనిచేయదు. అందుకే నన్ను చాలామంది ఎప్పుడూ సంప్రదిస్తూ ఈ అసమతుల్యతలను సరైన విధంగా ఎలా సరిచేయాలో అడుగుతుంటారు. రెండవది, ఫైబ్రోమయాల్జియాకు ఫైటోన్యూట్రియంట్ల ఆరోగ్య శక్తి గురించి వారికి తెలియదు. ఫైటోన్యూట్రియంట్లు ఫైబ్రోమయాల్జియా నిర్వహణకు అత్యంత అవసరం. కానీ అవేంటి? అవి ఎందుకు ముఖ్యమైనవి? మేము మా క్లయింట్ల కోసం ఫైటో డైట్ రూపొందించేటప్పుడు వారి ప్రత్యేక పోషక అవసరాలు మరియు హెర్బల్ మెడిసిన్లు లేదా సహజ సప్లిమెంట్ల వల్ల ప్రభావితమయ్యే ఏవైనా పరిస్థితులను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుంటాము. గమనించండి, ఆన్లైన్లో పంచుకునే ప్రతిదీ ప్రభావవంతంగా లేదా సురక్షితంగా ఉండదు. అందుకే మేము అవసరం లేని సప్లిమెంట్ల వాడకాన్ని తగ్గించడంపైనే దృష్టి పెట్టి ముఖ్యమైన పోషకాలను డైట్లోని సూపర్ ఫుడ్స్ ద్వారా ప్రాధాన్యత ఇస్తాము. విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియంట్లు వంటి మైక్రోన్యూట్రియంట్లు ఈ విధానానికి కేంద్ర బిందువుగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు వంటి మాక్రోన్యూట్రియంట్లు కూడా అంతే ముఖ్యమైనవి. సరైన రోజువారీ సమతుల్యతను సాధించడం ద్వారా ఫైబ్రోమయాల్జియాతో సంబంధం ఉన్న మెటబాలిక్ సమస్యలు, వాపు వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. కానీ ఈ నిష్పత్తులు తప్పుగా ఉంటే ఆరోగ్యం తిరిగి పొందడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే ఈ పోషక సంబంధిత అంశాలపై ఖచ్చితమైన దృష్టి చాలా కీలకం. ఫైబ్రోమయాల్జియాకు అనువైన డైట్పై నా ఛానల్లో పూర్తిగా ఒక వీడియో ఉంది. కాబట్టి తప్పకుండా ఛానల్ను బ్రౌజ్ చేసి ఆ వీడియోను చూడండి. మూడవది, ఇది చాలా ముఖ్యమైనది. డాక్టర్లు రోగులను విజయవంతంగా మార్గనిర్దేశం చేయడానికి అవసరమైన సమయం కలిగి ఉండరు. మీలో ఎంతమంది డాక్టర్ దగ్గరకు వెళ్లి వారు మీతో కేవలం 15 నిమిషాలే గడిపారు? వారు పూర్తిగా పరీక్షలు ఆర్డర్ చేయడంపైనే, మందులు రాయడంపైనే లేదా ఇతర నిపుణుల వద్దకు పంపడంపైనే దృష్టి పెడతారు. ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం,
ట్రామా, సప్లిమెంట్లు లేదా జీవనశైలి మార్పుల గురించి మాట్లాడేందుకు ఎలాంటి సమయం ఉండదు. మా క్లినిక్లోని కోచింగ్ ప్రోగ్రాంలో ఫైబ్రోమయాల్జియా క్లయింట్లకు అనుభవం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మొదటి కొన్ని వారాల్లో ప్రతి కోచింగ్ క్లయింట్తో మేము 200 నుంచి 300 సార్లు కమ్యూనికేట్ చేస్తాము. అది ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. ఇంత స్థాయిలో అంకిత భావాన్ని మీరు సాధారణ డాక్టర్ ఆఫీసులో ఎక్కడా చూడలేరు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మేము ప్రతిదాన్ని ట్రాక్ చేస్తాము. లక్షణాలు, ఆహారం, నిద్ర, బరువు, వ్యాయామం, ప్రతిరోజు మూమెంట్స్ మరియు మలాన్ని కూడా ట్రాక్ చేస్తాము. ఇలాంటి ఖచ్చితత్వమే ఫైబ్రోమయాల్జియా ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొనడానికి అవసరం. పునరుద్ధరణ విషయంలో ప్రతి చిన్న వివరమూ ముఖ్యం. ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా మిస్ అయితే మీ ఆరోగ్య పునరుద్ధరణ ప్రగతి నెమ్మదిగా మారవచ్చు. దురదృష్టకరమైన నిజం ఏమిటంటే డాక్టర్లు ఇలాంటి వ్యక్తిగత సంరక్షణకు సమయం కేటాయించలేరు. వారి పని విధానం ఈ చిన్న చిన్న సందర్శనల చుట్టూ పరీక్షలు మరియు మందుల ఆర్డర్ చేయడం, తర్వాత నెలల తర్వాత ఫాలోఅప్లు షెడ్యూల్ చేయడం చుట్టూ నిర్మించబడింది. ఇదే కారణంగా ఫైబ్రోమయాల్జియా ఉన్న చాలా మంది మెరుగుపడటానికి ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లు తరచుగా ఫైబ్రోమయాల్జియాను తిరిగి మళ్లీ సరిచేయడం అసాధ్యమని నమ్ముతారు, కానీ అది నిజం కాదు. అది సాధ్యమే. 4వది, మందులపైగా ఆధారపడటం మరియు దుష్ప్రభావాలు, ప్రత్యామ్నాయాలను తక్కువగా అంచనా వేయడం. ఫైబ్రోమయాల్జియాను చికిత్స చేయడంలో డాక్టర్లు ఉపయోగించే ఎక్కువ జ్ఞానం పరిశోధన అధ్యయనాల నుండి వస్తుంది. ఈ రాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ వైద్య పరిశోధనలో గోల్డ్ స్టాండర్డ్, కానీ ఇవి చాలా ఖరీదైనవి మరియు నిర్వహించడానికి తరచూ కోట్లాది డాలర్లు ఖర్చవుతాయి. ఇందువల్లే ఈ పెద్ద స్థాయి ఫైబ్రోమయాల్జియా ట్రయల్స్కు ఔషధ కంపెనీలే ప్రధానంగా నిధులు సమకూర్చుతున్నాయి. ఒక మందు ప్రభావాన్ని నిరూపించడంలో వారికి ఆర్థిక ప్రయోజనం ఉంది. తద్వారా దాన్ని మార్కెట్ చేయవచ్చు, పేటెంట్ పొందవచ్చు మరియు కొన్ని సంవత్సరాల పాటు ప్రత్యేక హక్కులు పొందవచ్చు. కాబట్టి నేను స్పష్టంగా చెప్పాలి, నేను ఔషధాలకు వ్యతిరేకం కాదు. ఫైబ్రోమయాల్జియాను నియంత్రించడంలో మందులు ఒక ముఖ్యమైన సాధనం మరియు చాలా మంది రోగులకు గణనీయమైన ఉపశమనం అందించాయి. కానీ నా ఆందోళన చికిత్సా ఎంపికలు ఎలా తెలియజేస్తున్నారన్న దానిపై ఉంది. నిధులు లభించిన మరియు క్లినికల్ ట్రయల్స్లో విజయవంతమైన చికిత్సలు సహజంగానే చర్చలో ఆధిపత్యం చెలాయిస్తాయి. అయితే ఇతర ఎంపికలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతాయి. దురదృష్టవశాత్తు సహజ చికిత్సలు, ఆహార మార్గాలు, ప్రోబియోటిక్స్ మరియు హెర్బల్ మందుల వంటి ప్రత్యామ్నాయాలకు పెద్ద స్థాయి ట్రయల్స్ కోసం అవసరమైన ఆర్థిక మద్దతు చాలా అరుదుగా లభిస్తుంది. ఈ నిధులు లేకుండా ఈ ఎంపికలు తరచూ చర్చల్లోకి రాకుండా పోతాయి. ఒక్కసారి ఆలోచించండి, ఫైబ్రోమయాల్జియాకు యాంటీ ఇన్ఫ్లమేటరీదే బ్రోకోనీ లేదా గట్ హెల్త్ ప్రోటోకాల్ గురించి మీరు చివరిసారిగా ఎప్పుడు ప్రకటన చూశారు? కొన్ని సందర్భాల్లో అధికారిక ఆధారాలు లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ చికిత్సల గురించి డాక్టర్లు చర్చించడాన్ని నియంత్రణలు కూడా పరిమితం చేస్తాయి. ఫైబ్రోమయాల్జియాకు సహజ మార్గాలను పంచుకున్నందుకు మాత్రమే నా సహచరులను తప్పు సమాచారం పంచుతున్నారని ఆరోపించబడిన దాన్ని నేను చూశాను. రోగులను తప్పు సమాచారం నుండి రక్షించడం ముఖ్యమైనది అయినా ఈ జాగ్రత్తదనం ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాలపై తెర వెనుక చర్చలను కూడా పరిమితం చేసింది. ఇది చెడు ఉద్దేశాల గురించి కాదు. ప్రతి ఒక్కరూ రోగుల కోసం తమ వంతుగా ఉత్తమంగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఫైబ్రోమయాల్జియాకు మందే దీర్ఘకాలిక పరిష్కారం అన్న నమ్మకం లోతుగా బలపడిపోయింది. అందువల్ల ఇతర మార్గాలు గుర్తింపు పొందడంలో కష్టపడుతున్నాయి. నేను పాశ్చాత్య శిక్షణ పొందిన శస్త్రచికిత్స నిపుణునిగా మందులు శస్త్రచికిత్సలతో రోగులను విజయవంతంగా చికిత్స చేశాను, కానీ ఫైబ్రోమయాల్జియాను నిర్వహించడానికి మరింత ప్రభావవంతంగా కూడా తిరిగి మళ్లించడానికి ఇతర మార్గాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఇవి వైద్య రంగంలో తక్కువగా ఉపయోగించబడుతున్న పద్ధతులు కాబట్టి ఈ వీడియో ఈ అంశాల్లో స్పష్టతనిచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీ డాక్టర్ ప్రత్యామ్నాయ పరిష్కారాల గురించి మాట్లాడకపోతే అది ఎంత నిరాశ కలిగించేదో నాకు తెలుసు. అందుకే ప్రతి వ్యక్తికి ఉత్తమమైన ఎంపికలను తెలుసుకునేందుకు మరియు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి నేను డిస్కవరీ కాల్స్ అందిస్తున్నాను. మీరు లేదా మీకు తెలిసిన ఎవరికైనా ఫైబ్రోమయాల్జియా సమస్య ఉంటే ఈ వీడియోను వారితో పంచుకోండి. వారికి ఉపశమనం, ఆరోగ్యం దొరకడంలో అవసరమైన ముందడుగు కావచ్చు. చివరిగా, ఇలాంటి విషయాల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మైండ్ విత్ ఇమ్యూన్ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మాట్లాడుతున్నాను. తదుపరిసారి కలుద్దాం.